జనరల్‌గా ఎప్పుడైతే పసిపిల్లలు కొంచెం నడవడం మొదలు పెడతారో అప్పుడు చిన్న చిన్న పనులని మనం నేర్పిస్తూ ఉండాలండి. అంటే వాళ్ళ ప్లేట్ తీసుకురావడము, లేదంటే వాళ్ళు తినేసిన తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి షింక్‌లో పడేయడము, లేదంటే తాగిన తర్వాత గ్లాస్ చేతికొచ్చి ఇవ్వడము, ఇలాంటివి చిన్న చిన్న పనులు నేర్పించాలి. పనులు ఎందుకు నేర్పించాలి అంటే వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం కోసం కాదండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నేర్పడం, అంటే బాధ్యత నేర్పడం. నా వస్తువులు నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా వస్తువుని వాడుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం కోసమని మనం పిల్లలకి పనులు నేర్పిస్తూ ఉంటాం. ఇంకా కొంచెం పెద్దగా అయ్యారనుకోండి, అంటే వెజిటబుల్స్ డిఫరెన్సెస్ అవి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే వెజిటబుల్ మార్కెట్ నుంచి రాగానే ఉల్లిపాయలు అవి పక్కన తీసి సర్దడము, లేదా ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే టమోటాలు, అలాంటివన్నీ చిన్న చిన్నగా రెస్పాన్సిబిలిటీ నేర్పాలి. అంటే ఏంటంటే ఇంట్లో మనము ఒక భాగము, మనము రెస్పాన్సిబిలిటీ పంచుకోవడం వల్ల ఒక ఆనందం కలుగుతుంది అన్న విషయం మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం. ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఉద్యోగంలో ఉన్న, లేదంటే ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ హోంవర్క్లు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు సర్దుకోవడము, వాళ్ళ షూస్ వాళ్ళ ర్యాక్లో పెట్టుకోవడము, వాళ్ళ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవడము, పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం, చిన్న చిన్న పనుల్లో సహకరించుతూ ఉండడం, ఇలాంటి అలవాట్లన్నీ మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలు నడిచి మన మాటలు అర్థం చేసుకునే ఏజ్ దగ్గర నుంచి చిన్న పనులు చెప్తూ ఉండొచ్చు. చిన్న చిన్న పనులు నేర్పించేటప్పుడు ఏంటంటే ముందు వాళ్ళకి తెలియచెప్పాల్సింది జాగ్రత్తలు. అంటే పరిగెట్టకుండా ఉండడము, కింద పడిపోకుండా ఉండడము, వస్తువులు కింద పడిపోయినప్పుడు అంటే వాటర్ కానివ్వండి, లేదంటే ఏదైనా పగిలిపోయే వస్తువులు కింద పడిపోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టు ముందే చెప్తూ ఉండాలి. మనం ఎలా అయితే వేడిగా ఉంది, చల్లగా ఉంది, ఇది పిల్లలకి నేర్పిస్తాం. పాలు వేడిగా ఉంటే కాలుతున్నాయని వేలు పెట్టి చూపించి అలాంటి చిన్నగా ట్రైనింగ్ ఇస్తాం. అలాంటివే మనం పనులు నేర్పించేటప్పుడు కూడా చిన్న జాగ్రత్తలు చెప్తూ ఉండాలి. ఇక కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎలా పడితే అలా పనులు చేయడం మొదలు పెడతారు. అంటే బుక్స్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకోండి, అన్నీ అలా డంప్ చేసుకుంటుంటారు. ఆ డంప్ చేసుకోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ చెప్పాలి. అంటే పెన్సిల్ కనపడకుండా పోతుందనో, లేదంటే అట్టలు చెరిగిపోతాయనో, లేదంటే మిగిలిన పిల్లల పుస్తకాల కన్నా వీళ్ళ పుస్తకాలు చిందరవందరగా కనపడతాయనో, ఇలాంటివి ముందే చెప్పాలి. చెప్పిన తర్వాత పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బిహేవియర్ని మార్చాలంటే చాలా టైం పడుతుంది. అంటే బట్టలు తీసి మడతేయడం అనుకోండి, బట్టలు తీసి మడతేసిన తర్వాత ఎవరి బట్టలు వాళ్ళ రూమ్లో పెట్టడం కానివ్వండి, అల్మార్లో సర్దడం కానివ్వండి, ఇలాంటివన్నీ చిన్నగా విడతీసి చెప్తూ ఉంటే ఈజీగా అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు మనకు ఉంటారో పెద్దవాళ్ళకి కొంచెము అర్థం చేసుకుని, అంటే బ్రేకబుల్ థింగ్స్ కానివ్వండి, లేదంటే పాడైపోయేటివి, లేదంటే కారంగా ఉన్నవి, లేదా వేడిగా ఉన్నవి, ఇలాంటివి పెద్దవాళ్ళు చాలా త్వరగా అర్థం చేసుకుంటుంటారనమాట. కాబట్టి వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు చిన్నవాళ్ళకన్నా చాలా బాగా మీకు తెలివితేటలు ఉన్నాయి, మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు తమ్ముడి కన్నా చెల్లెల కన్నా, కాబట్టి మీరు ఈ పనులన్నీ చేసుకోండి, తమ్ముడికి ఈ పనులన్నీ చెప్తాను, ఎందుకంటే వాడు చిన్నవాడు కదా, టమాటా విసిరేస్తే పగిలిపోతుంది కదా, అలా అని ముందే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత పనులు పంచాలండి. లేదంటే ఎప్పుడు వాళ్ళకి ఈజీ పనులు ఇస్తున్నావు, మాకు కష్టమైన పనులు చెప్తున్నావు, వాడైతే తొందరగా చేసేసి కూర్చుంటున్నాడు, ఇలాంటి పోటీతత్వం పిల్లల్లో రాకుండా ఉండాలి అంటే ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. చిన్నవాళ్ళు కొంచెం పెద్దగా ఇద్దరు అర్థం చేసుకునే స్థితిలో ఉన్న పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా ఇస్తూ ఉండాలి. అంటే ఒకరోజు ఒకళ్ళు ఈ పని చేయాలి, ఇంకొకళ్ళు ఇంకో పని చేయాలి. ఇలా ఈ విధంగా మనం షెడ్యూల్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అన్ని పనుల్లో పిల్లలకి అలవాటు ఉంటుంది. కొన్ని రోజులు ఒక పని మానేసినా ఇంకో పనిలో ఈజీగా అలవాటు అయిపోతుంది. జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, దాంట్లో పిల్లలు చేయదగ్గ పనే ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బండి తుడుస్తున్నాం అనుకోండి, కారు బైక్ తుడుచుకుంటున్నాం అనుకోండి, నీళ్ళైతే వాళ్ళు మోసుకురాలేరు, కాకపోతే చిన్నగా తుడవడం కానివ్వండి, లేదంటే ఇంకో ఏదైనా వస్తువులు కావాలన్నప్పుడు గబుక్కుని పరిగెట్టుకుని వెళ్ళి తేవడం, ఇలాంటివన్నీ చేయగలరు. అదే ఆడపిల్లలు అనుకోండి, అమ్మ ఏదో పెద్ద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న పనులు చేసుకురావడము, అన్నానికి అన్నీ సర్ది పెట్టడము, లేదంటే అన్నం తినేసిన తర్వాత అన్నీ తీసేయడము, అంటే పారబోసుకునేటివి కింద పడిపోయేటివి అలాంటివి లేకుండా చిన్నగా తయారు చేయాలి. అమ్మ అన్నప్పుడు అమ్మ ఏమేమి పనులు చేస్తుందో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయాలనేది తల్లిదండ్రి ఒకే మాట మీద ఉండాలి. అంటే అమ్మ పని చేస్తున్నప్పుడు నువ్వు హెల్ప్ చేయాలని తండ్రి చెప్పాలి, నాన్నగారు పని చేస్తున్నప్పుడు నువ్వు హెల్ప్ చేయాలని తల్లి కూడా చెప్పాలి. అంతేగాని ఆయన పైన ఆయన చేసుకుంటారులే, నువ్వేం అక్కర్లేదు నువ్వు రా అని తల్లి కానీ తండ్రి కానీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తల్లి చేసే పని పట్ల కానీ, లేదంటే తండ్రి చేసే పని పట్ల కానీ ఒకలాంటి గౌరవ భావం కోల్పోతారు. ఎప్పుడైతే పని మీద గౌరవం కోల్పోతారో మనిషి మీద గౌరవం కోల్పోతారు. కాబట్టి అలా చులకన భావంగా లేకుండా తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఒకే మాట మీద ఉండేటట్టుగా చూసుకుంటే తొందరగా పిల్లలు పనికి అలవాటు పడతారు.